సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకును వారు ధన్యులు. దానికి స్తోత్రం. ఈ ప్రకటన గ్రంథాన్ని చదవాలి. చాలామంది ప్రకటన గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ప్రకటన గ్రంథం చదివితే ఇందులో ఉన్న తెగుళ్ళు మనకెక్కడ వస్తాయి, ఎందుకులే అబ్బా ఈ ప్రకటన గ్రంథం మనకు అర్థం కాదు అని ప్రక్కకు పెట్టేసేవారు చాలామంది ఉన్నారు. ప్రకటన గ్రంథాన్ని చదవడానికి చాలామంది భయపడతారు. ఇది చదివేవాడును. చదవడం మాత్రమే కాక చదువు రానివారు ఉంటే వినేవారును. వినడం మాత్రమే కాక ఈ సంగతులను జీవితంలో పాటించేవారును. పిల్లరా, చాలామంది చదువుతారు, పాటించరు. చాలామంది వింటారు, పాటించరు. చదవడం ఒక రకంగా మంచిది, వినడం ఇంకొక రకంగా మంచిది. ఏదైతే చదివావో, ఏదైతే విన్నావో దాని జీవితంలో ఆచరణలో పెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్టివారు ధన్యులు. ప్రకటన గ్రంథంలో ధన్యులు అని రాయబడిన చోటలో ప్రథమమైనది ఇది, మొట్టమొదటిది. రెండవది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటి ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. యేసు ప్రభు వారిలో చనిపోయేవారు వారు ధన్యులు. యేసు ప్రభు వారు లేకుండా చనిపోవడం అది శాపగ్రస్తమైన జీవితం. ధనవంతుడికి భూలోకంలో అన్నీ ఉన్నాయి, కానీ యేసయ్య లేడు. లాజరుకు తినడానికి తిండి లేదు. ఆ ధనవంతుని యొక్క బల్ల మీద పడే ఆ రొట్టె ముక్కలు తినేవాడు. అంతటి పేదవాడు, కురుపులు. చాలా విచారకరమైన పరిస్థితి. ప్రియులరా, ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. ధనవంతుడు ప్రభువు లేకుండా చచ్చిపోయాడు. ఆడికి ఎంత ధనం ఉంటే ప్రయోజనం ఏముంది? నరకానికి వెళ్ళాడు. ఈ లాజరు ఏమీ లేదు, ప్రభువులో చనిపోయాడు. అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళాడు. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు చెల్లెమ్మ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ, ఒక్క మాట. ఎందుకు మనం శ్రమలు అనుభవిస్తున్నాం? ఎందుకు మన జీవితాలు ఇన్ని కష్టాలు ఉన్నాయి? ఒకప్పుడు నా జీవితం బాగుంది, ఎందుకు ఈరోజు నా జీవితాల సంతృప్తి లేదు? ఎందుకు నా జీవితాల సంతోషం లేదు? ఎందుకు నేను ఆ ఫలించే వారంగా నేను ఎందుకు బ్రతకట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఈరోజు నీ జీవితంలో ఒక అవకాశం ఇస్తున్నారు. దేవుడు నీ జీవితంలో శ్రమలు అనుమతించారు, లేక దేవుడు నీ జీవితంలో లేరా? ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో నిజమైన ప్రేమ, నీతి నిజాయితీ కలిగిన ప్రేమని వదులుకుంటున్నావేమో? ఈ వీడియోలో చూడండి. నీ కొరకు ఏదైనా చేసినా తల్లిదండ్రులను వదిలేసి లోకరితమైన ప్రేమ వైపు పరిగెత్తుతున్నావేమో? ఈ వీడియోలో ఈ యవనస్తుడు చూడండి, అన్నీ వదులుకున్నాడు, చివరికి ఫోటో మిగిలింది. తల్లిదండ్రులను అందరిని వదులుకొని ఆ ఫోటోని చూసుకుంటూ బ్రతుకుంది. తను ఎవరితోనో సంతోషంగా ఉంటుండొచ్చు, ఇతని కోసం కన్నీరు గార్చుండొచ్చు, ఇతను తినకపోతే తను కూడా తినకపోయి ఉండొచ్చు, ఇతనికి నచ్చినవే తను చేస్తుండొచ్చు, ఇతనికి నచ్చనివి కూడా తను చేయకపోయి ఉండొచ్చు, అన్నీ చేసి ఉండొచ్చు. కానీ చివరికి నీ తోడు నిలబడేది నీతిగా, నిజాయితీగా, నిజంగా నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టులు ఎందుకు గ్రహించట్లేదు? అతి ముఖ్యంగా అందరూ మనుషులు వదిలినా నీ దేవుడు నిన్ను వదిలే దేవుడు కాదు అనేది ఎందుకు మనం మర్చిపోతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. కానీ దేవుడు ఈరోజు నిరీక్షణకు ఆధారం లేదు. మనుషులు కట్టిన కొండలు ఎక్కువైపోయాయి నీ జీవితంలో. ఆ భేదాభిప్రాయాలు, ఆ మనసు పరదాలు ఎక్కువైపోయాయి, ఆ కష్టాలు ఎక్కువైపోయాయి, అప్పుల బాధలు ఎక్కువైపోయాయి నీ జీవితాల్లో. ఈరోజు ఇవి తొలుగుతాయా? ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో మనుషులు కట్టిన కొండలు ఎక్కువైపోయాయి. వారు కూల్చేశారు, బూడిది చేసేశారు, పట్టణాన్ని అంతా నాశనం చేసేశారు. కానీ దేవుడు అంటున్న మాట, నువ్వు జయ కీర్తన పాడు. నేను సెలవిస్తున్నాను, యెహోవా సెలవిస్తుంది, జయ కీర్తన పాడు. నేను ఆశీర్వదించే దేవుడు. నువ్వు ఫలించని దానిగా, ఫలించని వాడిగా నువ్వు జీవిస్తుంటే, నీ ఉద్యోగంలో నీ సంతానం లేని పరిస్థితుల్లో, వివాహం కాని పరిస్థితుల్లో, ఆర్థికంగా కృంగిపోయిన పరిస్థితుల్లో, అప్పుల పాలైపోయిన పరిస్థితుల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో నువ్వు ఫలించని వారిగా ఉంటే, దేవుడు అంటున్న మాట, ఎవ్వరికి కలగని భాగ్యాన్ని నీకు ఇస్తాను, నువ్వు ఫలించేవారుగా నిన్ను చేస్తాను. నువ్వు నేను చేయవలసిన ఒకే ఒక పని, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఆ దేవుడు ఈరోజు
బూడిదిగా అయిపోయిన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. మనుషులు తయారు చేసిన కొండలు, మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు, అనుమానాలు, అసూయలు, నీ వెనక మాట్లాడే సంబంధాలలో అన్నీ నాశనం చేసే పరిస్థితుల్లో ఉన్న వాటి నుంచి దేవుడు అవన్నీ తొలగించి నూతనంగా నీ సంబంధాన్ని దేవుడు కట్టునుగాక, నీ జీవితాన్ని మార్చునుగాక. సారాని ఆశీర్వదించిన దేవుడు, గొడ్రాలుగా పిలువబడింది, సంతానం లేకుండా ఉంది, వాగ్దానం ఒక్కటే తన చేతుల్లో ఉన్నప్పుడు మనిషి ఊహించని వయసులో దేవుడు కార్యం చేసినట్టు నీ జీవితాల్లో ఊహించని పరిస్థితుల్లో గొప్ప కార్యము చేయనుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజు మన పాపాలని మనం ఒప్పుకుందాం, దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తాం. ఎందుకో తెలుసా? యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి.